హలో టెకీస్, సత్యాస్ క్యాంపస్ గ్లూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ సత్య సార్ని. ఇవాళ మనం చూడబోయే టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ అంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారండి. అందుకనే దానికోసం ఈ వీడియో చేయాలని డెసిషన్ తీసుకున్నాను. సో ఈ కంపెనీస్ అన్ని క్లాసిఫికేషన్ 5 టైప్స్లో ఉంటుందండి. సో ఫస్ట్ వన్ వచ్చి కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లయబిలిటీస్. కంపెనీస్ ఆన్ ద బేస్ ఆఫ్ లయబిలిటీస్. సెకండ్ వన్ వచ్చి కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెంబర్స్. Companies on the basis of members. Third one వచ్చి companies on the basis of control or holding. Fourth one వచ్చేసి companies in terms of spelling తప్పు రాశానండి. Right, 1 second అండి, let me recheck the company. So companies in terms of access to capital. మీరు ఇది ఇన్డెప్త్గా నేర్చుకోకపోయినండి, జస్ట్ అసలు ఏంటి ఒక్కొక్క క్లాసిఫికేషన్లో ఏమేమి ఉంటాయో చూసుకుని చెప్పినా చాలండి. బట్ ఏంటంటే ఎటు సందర్భం వచ్చింది కదా అని చెప్పి అన్నీ చెప్తున్నానండి. రైట్. సో కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లయబిలిటీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది చూద్దామండి. లయబిలిటీస్లో సో కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ అండి. కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్. సెకండ్ వన్ వచ్చి కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ. మళ్ళీ స్పెల్లింగ్ తప్పు రాశా. కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ. నెక్స్ట్ వచ్చి అన్లిమిటెడ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, దాని గురించి ఇప్పుడు ఇన్డెప్త్గా చెప్పుకున్నాం. అన్లిమిటెడ్ కంపెనీస్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ గురించి మాట్లాడుకుందాం. కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ అంటే ఏంటి? ఓకేనండి. అండి ప్రతి కంపెనీకి ఏంటండి షేర్ హోల్డర్స్ ఉంటారు కదా. ఓకేనండి. వాళ్ళు ఎంటైర్ వాల్యూ ముందే పే చేయొచ్చు, లేదా వెళ్తూ అన్న పే చేయొచ్చు. అలాంటి కంపెనీస్ ఏమంటామండి? కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ అంటామండి. ఓకేనండి. సో ఫస్ట్ రాసేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. మీరు ఎందుకంటే ఆ టెక్స్ట్ చూస్తూ ఉంటారు కాబట్టి. సమ్టైమ్స్ షేర్ హోల్డర్స్ ఆఫ్ సమ్ కంపెనీస్ might not pay the entire value of their shares in one go. ఒకేసారి పే చెయ్యరు. ఇలాంటి కంపెనీస్లో in these companies the liabilities of members is limited. The liabilities of members is limited to the extent of amount not paid. The amount not paid by them on their shares. అర్థమైందండి? అంటే ఇలాంటి కంపెనీల్లో వాళ్ళ లయబిలిటీస్ ఎలా ఉంటుందండి అండి. ఎస్ఏపీ ఫికోకి వచ్చినప్పుడు లయబిలిటీ అంటే తెలిసి ఉంటుందని అనుకుంటే నేను దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదండి. వాళ్ళు ఎంతైతే పే చేయలేదో అంతవరకే వాళ్ళ షేర్ హోల్డింగ్ ఉంటుంది. ఓకేనండి. ఒకవేళ వీళ్ళు వైండప్ చేయాలి అనుకున్నారనుకోండి, ఓకేనండి, వాళ్ళు మొత్తం అమౌంట్ పే చేసేంత వరకు వాళ్ళు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. దిస్ మీన్స్ that in case of wind up చేసేటప్పుడు members will be liable only
will be liable only until they pay the remaining amount of their shares. వాళ్ళు కట్టేంత వరకు వాళ్ళు వైండప్ చేయటానికి ఆ కంపెనీలోంచి కుదరదు. సో నెక్స్ట్ వన్ ఏంటండి, కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ. కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ అంటే ఏంటి? ఓకేనండి, ఇన్ సమ్ కంపెనీస్, కొన్ని కంపెనీస్లో the memorandum of associations, the memorandum of association mentions amount of money that some members guarantee to pay. Members గ్యారంటీ టు పే అంటే ఏం చెప్తున్నారండి? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఏం చెప్తుంది? కొంతమంది పే చేస్తానన్నారు, అప్పుడే మనం కంటిన్యూ చెయ్యొచ్చు అనేది కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ. అర్థమైందండి? ఇక్కడ ఎలా వైండప్ చేస్తారండి? ఇన్ కేస్ ఆఫ్ వైండింగ్ అప్, గ్యారంటీలో ఏం చేస్తారు? మెంబర్స్ విల్ బి పే, వాళ్ళు గ్యారంటీ అమౌంట్ పే చేసేదాకా ఆఫ్ దేర్ అమౌంట్ గ్యారంటీడ్, పే చేసేదాకా కుదరదు. ఓకేనండి. నెక్స్ట్ అన్లిమిటెడ్ కంపెనీస్. నెక్స్ట్ వన్ ఏంటండి? అన్లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. సో మీరు ఎస్ఏపి ఫికోలో ఇలాంటి ఏ కంపెనీతో అయినా డీల్ చేస్తుందండి. ఓకేనండి. అన్లిమిటెడ్ కంపెనీస్తో ఏంటంటే లిమిట్ ఉండదండి. హ్యావ్ నో లిమిట్స్ ఆన్ దేర్ మెంబర్స్ లయబిలిటీస్. అర్థమైందండి? సో ద కంపెనీ కెన్ యూజ్ ఆల్ పర్సనల్ అసెట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పర్సనల్ అసెట్స్ అన్నిటినీ అమ్ముకోవచ్చు. టు మీట్ అంటే ఎప్పుడు? అప్పులు పాలైనప్పుడు. టు మీట్ ఇట్స్ డెప్ట్స్ వైల్ వైండింగ్ అప్. కానీ పై రెండిట్లో అలా పర్సనల్ అసెట్స్ని టచ్ చేసే ఆప్షన్ లేదండి. అర్థమైందండి? వాళ్ళ లైబిలిటీస్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అవుతుంది? ఆ కంపెనీ ఎంటైర్ డెప్ట్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ అవుతుంది. రైట్. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెంబర్స్ అండి. కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెంబర్స్. ఓకేనండి. అందులో మీకున్నవి ఏంటండి? ఓపీసీ, ప్రైవేట్ కంపెనీస్ అండ్ పబ్లిక్ కంపెనీస్. దాని గురించి మాట్లాడుకుందామండి మనం. ఓకేనండి. సో ఫస్ట్ వన్ వచ్చి 1 person కంపెనీ. 1 person కంపెనీ. సెకండ్ వన్ వచ్చి ప్రైవేట్ కంపెనీస్. థర్డ్ వన్ వచ్చి పబ్లిక్ కంపెనీస్. ఓకేనండి. 1 person కంపెనీ అంటే ఏంటి? నేను కొంచెం లిబరల్గా షార్ట్ వేలోనే చెప్పడానికి ట్రై చేస్తానండి ఇక నుంచి. దీస్ కైండ్స్ ఆఫ్ కంపెనీ హ్యావ్ ఓన్లీ 1 member యాజ్ దేర్ sole shareholder. Have only 1 member as their sole shareholder అండి. అంటే ఒకే ఒక్కడు ఉంటాడండి షేర్ హోల్డర్ మొత్తానికి. ఓకేనండి. దే ఆర్ సెపరేట్ ఫ్రమ్ సోల్ ప్రొప్రైటర్షిప్ sole proprietorships because ఎందుకు? ఓపీసీస్ ఆర్ లీగల్ ఎంటిటీస్. వాళ్ళు లీగల్గా ఉన్న
కంపెనీ, distinct from their సోల్ మెంబర్స్, అంటే కంపెనీలో ఉన్న మిగతా వాళ్ళతో సంబంధం ఉండదు. సోల్ మెంబర్స్. ఇప్పుడు మిగతా కంపెనీస్కి కొంత షేర్ క్యాపిటల్ ఉంటుందండి. వీళ్ళకి ఓపీసీస్కి డస్ నాట్ హ్యావ్ ఎనీ మినిమం షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ ఉండదు. ఓకేనండి. ఇంకా ప్రైవేట్ కంపెనీస్, పబ్లిక్ కంపెనీస్, అవన్నీ మీకు అన్నీ తెలిసినవే అండి. జస్ట్ ఒక్క సెంటెన్స్ దాని గురించి రాసుకుంటూ, ప్రైవేట్ కంపెనీస్ ఆర్ దోస్ whose articles of association restrict free transferability of shares. అర్థమైందండి. వాళ్ళకి మినిమంగా 2 ఉండాలండి, మ్యాక్సిమంగా 200 మంది ఉండాలండి. ఎవరు? మెంబర్స్ అండి. మినిమం 2, మ్యాక్సిమం 200 ఉండాలండి. ఓకేనండి. వీళ్ళల్లో ఫార్మర్ అండ్ ప్రెజెంట్ మెంబర్స్ కూడా షేర్స్ హోల్డ్ చేయొచ్చు, కెన్ హోల్డ్ షేర్స్. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ కంపెనీస్. సో పబ్లిక్ కంపెనీస్ అంటే ఏంటంటే అండి, ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫరబిలిటీ అని అనుకున్నాం కదండి. వీళ్ళలాగే ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటామంటే అండి, ఇట్ అలౌస్ దేర్ మెంబర్స్ టు ఫ్రీలీ ట్రాన్స్ఫర్ దేర్ షేర్స్ టు అదర్స్. వీళ్ళ షేర్స్ని ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం వచ్చి మెంబర్స్ 7 మెంబర్స్ అండి, మ్యాక్సిమం వచ్చి అన్లిమిటెడ్ ఉండొచ్చు ఇక్కడ. రైట్. దిస్ ఈజ్ అబౌట్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెంబర్స్ అండి. థర్డ్ వన్ వచ్చేసరికి కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంట్రోల్ ఆర్ హోల్డింగ్. ఇది మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి ఈ టాపిక్. యాక్చువల్గా కొన్ని ఇంటర్వ్యూస్లో మా స్టూడెంట్స్ అటెండ్ అయిన వాళ్ళు ఇవి అడిగారంటండి, మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ తెలుసు అని అడిగినప్పుడే నేను ఈ వీడియో చేయటానికి కూర్చున్నానండి. ఓకేనండి. రైట్. ఒక సెంటెన్స్ చెప్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అండి. సో హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్, సెకండ్ వన్ వచ్చి అసోసియేట్ కంపెనీస్. సో ఫస్ట్ మనం హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ గురించి మాట్లాడదామండి. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నాను. కంపెనీస్ ఇక్కడ కూడా కాపీ చేయటం వల్ల అదే మిస్టేక్ ఇక్కడ రెప్లికా అయింది. రైట్. సో హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే అండి, ఈ కంపెనీస్ షేర్స్ మైట్ బి హెల్డ్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ ఆర్ పార్ట్లీ అని అనుకోండి. పార్ట్లీ బై ఎనదర్ కంపెనీ. అర్థమైందండి? బై ఎనదర్ కంపెనీ అంటే ఏంటండి, ఆ కంపెనీ షేర్స్ ఫుల్గా అన్నా పార్ట్లీగా అన్నా ఇంకొక కంపెనీతో సంబంధంతో ఉంటుందండి. ఓకేనండి. ద కంపెనీ ఓనింగ్ ద షేర్స్ అంటే ఏ కంపెనీకి అయితే ఈ షేర్స్లో ఉన్నాయో బికమ్స్ ద హోల్డింగ్ ఆర్ పేరెంట్ కంపెనీ అండి. బికమ్స్ ద
the company owning these shares becomes the holding or parent company అవుతుంది. Likewise, the company who shares the parent company owns becomes its subsidiary company. ఓకేనండి, the company who shares the parent company becomes its subsidiary company అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అసోసియేట్ కంపెనీస్. నెక్స్ట్ పాయింట్ ఏంటండి, అసోసియేట్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి. ఈ అసోసియేట్ కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంపెనీ అండి. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంపెనీ అంటే అర్థం ఏంటంటే అండి, అట్లీస్ట్ 20% ఆఫ్ ద షేర్స్ అసోసియేట్ కంపెనీకి ఉంటాయి. పైన వాటిల్లో 20% షేర్స్ ఉంటాయని గ్యారంటీగా చెప్పలేము. ఓకే అండి. సో అసోసియేట్ కంపెనీస్ ఆర్ those in which other companies have significant influence ఉంటుంది. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే ఓనర్షిప్ ఆఫ్ అట్లీస్ట్ 20% షేర్స్ ఆఫ్ ద అసోసియేట్ కంపెనీకి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్స్ చూసేద్దామండి. నాకు తెలిసి కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నట్టున్నారు, బట్ ఇంటర్వ్యూలో అడిగితే ఒక మాటగా చెప్పుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో చెప్పటమే. సో ఆ 5th పాయింట్ అనేది ఏమేమి ఉంటాయో రాస్తానండి, బట్ ఇన్డెప్త్గా వెళ్ళటమా లేదా అనేది మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ మనకి కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ టు క్యాపిటల్ అంటే ఇవి 2 టైప్స్ కింద డివైడ్ అవుతాయండి. 2 టైప్స్ అండి. ఒకటి ఏంటండి లిస్టెడ్, ఇంకొకటి వచ్చి అన్లిస్టెడ్ అండి. లిస్టెడ్ అంటే ఏంటంటే లిస్టెడ్ కంపెనీస్కి దే హ్యావ్ దేర్ సెక్యూరిటీస్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. లిస్టెడ్ అంటే ఏంటండి, ఒక్కసారి లిస్టెడ్ అంటే దే హ్యావ్ దేర్ సెక్యూరిటీస్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. నేను ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళట్లేదండి. ఇన్డెప్త్గా కావాలంటే మీరు ఇంకొక వీడియో కావాలని చెప్పి కామెంట్ చేయండి, అక్కర్లేదంటే ఇంతటితో సరిపెట్టుకోండి. ఓకేనండి. దిస్ మీన్స్ పీపుల్ కెన్ ఫ్రీలీ బై దేర్ సెక్యూరిటీస్. నెక్స్ట్ అన్లిస్టెడ్ కంపెనీలో ఏంటండి, దే డోంట్ హ్యావ్ దేర్ సెక్యూరిటీస్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. కెన్ కమ్ బోత్. వీళ్ళు అంత ఫ్రీగా బై చేసుకోలేరు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఇక్కడికి వస్తాయండి దీంట్లో. ఓకేనండి. దట్ ఈస్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ టు క్యాపిటల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అదర్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందామండి. అదర్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, ఇది నేను కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళకుండా వాట్ అసలు ఏమేమి అదర్ టైప్స్ ఆఫ్ కంపెనీస్లో ఏమేంటి ఉంటాయో మాట్లాడుకుందామండి. ఓకేనండి. ఇందులో ఏముంటాయండి, గవర్నమెంట్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్, చారిటబుల్ కంపెనీస్, డోర్మెంట్ కంపెనీస్, నిధి కంపెనీస్, పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దీని గురించి నేను టైప్ చేయకుండా నార్మల్గా ఒక సెంటెన్స్ గురించి చెప్పడానికి ట్రై చేస్తానండి. గవర్నమెంట్ కంపెనీస్ అంటే ఏంటంటే మోర్ దాన్ 50% ఆఫ్ షేర్ క్యాపిటల్ ఈజ్ హెల్డ్ బై ఎయిదర్ సెంట్రల్ గవర్నమెంట్. రాయను అంటూనే రాయటానికి ట్రై చేస్తున్నాను, ఏం లేదు మీకు కొంచెం ఈజీగా ఉంటుందని.
they have more than 50% of share capital, 50% of share capital, either by the central government, either by central government or by any one of state government, any one of the state government, or jointly by the state government and central governments. అదండి. సో నెక్స్ట్ వచ్చి ఫారెన్ కంపెనీస్ అండి. ఫారెన్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్ అంటే ఏంటంటే దే ఆర్ ఇన్కార్పొరేటెడ్, అంటే ఇండియాలో లేవు, ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, అలాంటి కంపెనీస్ని మనం ఫారెన్ కంపెనీస్ అంటామండి. ఓకేనండి. బట్ వాళ్ళు ఆ బిజినెసెస్ ఫారెన్లో ఉన్నప్పటికీ వాళ్ళు బిజినెసెస్ ఇండియాలో కూడా చేసుకుంటారండి. అంటే డైరెక్ట్గా వాళ్ళన్న అవ్వచ్చు, వేరే కంపెనీ చేతన్న వాళ్ళు వాళ్ళ ఫారెన్ బిజినెసెస్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తారండి. నెక్స్ట్ వన్ వచ్చి చారిటబుల్ కంపెనీస్ అండి. మీకు ఆల్రెడీ తెలుసు, సెక్షన్ 80 కిందకు వస్తుందండి. సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. అంటే చారిటబుల్ అంటే మీకు తెలిసిందే కదండి, చారిటబుల్ పర్పస్ కోసం చేస్తారండి. డార్మాంట్ కంపెనీస్, డార్మాంట్ కంపెనీస్ అంటే ఏంటి? ఈ కంపెనీస్ అవి వాళ్ళు ఎందుకు ఫార్మ్ అవుతారంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం అవుతారు. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే ఏంటండి? మార్స్ లోపల మనుషుల్ని తీసుకువెళ్ళాలి. అలాంటి కంపెనీస్ డార్మెంట్ కంపెనీస్ అవుతాయండి. అర్థమైందండి. నెక్స్ట్ వన్ వచ్చి నిధి కంపెనీస్. నిధి కంపెనీస్ అంటే ఏంటంటే అండి, వాళ్ళు దే ప్రమోట్ ద హ్యాబిట్స్ ఆఫ్ థ్రిఫ్ట్ అండ్ సేవింగ్ అమాంగ్స్ట్ ఇట్స్ మెంబర్స్. అంటే ఏంటంటే అండి, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మెంబర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ రూపంలో తీసుకుని వాళ్ళు వాళ్ళ సొంత వాటి కోసం యూజ్ చేసుకుంటారండి. వాళ్ళని నిధి కంపెనీస్ అంటారండి. సో దీస్ ఆర్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంపెనీస్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ press on the bell icon. See you in the next video with one more interesting topic. Bye bye. Take care.